హలో ప్రాపర్టీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బీసీఎస్ ప్రాపర్టీ అడ్వైజర్. ఈరోజు మీకు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది. బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ సేల్కి ఉంది. ఇది మంచి విల్లా టైప్లో కన్స్ట్రక్షన్ చేశారు. మంచి రెసిడెన్షియల్ ఏరియా, సరౌండెడ్ బై హౌజెస్ కాలనీలో, అండ్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు దీనికి. సో ఇది కన్స్ట్రక్షన్ కూడా ఒక విల్లా టైప్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని విల్లాస్ ఉంటాయి. సో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా విల్లా టైప్స్లో లుక్ వస్తుంది. సో దీని ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇక్కడ నిజామాబాద్ హైవే టు కరీంనగర్ హైవేకి మధ్యలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉంది మీకు నిజామాబాద్ హైవే, నేషనల్ హైవే 44. మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా కుంపల్లి సిగ్నల్ నుంచి, ఇది కుంపల్లి సిగ్నల్, అక్కడ ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ రైట్ తీసుకుంటే మీకు ఈ ప్రాపర్టీ వస్తుంది. జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది హైవే నుంచి. 60 ఫీట్ రోడ్ ఉంటుంది మొత్తం అప్రోచ్ కూడా. అండ్ ఇంకొక వే వచ్చేసి మనకి బొల్లారం చెక్ పోస్ట్. ఇది కరీంనగర్ హైవే పైన బొల్లారం చెక్ పోస్ట్ నుంచి అక్కడ నుంచి మనకు 2.5 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఈ ప్రాపర్టీకి వెరీ నియర్గా లెస్ దెన్ కిలోమీటర్లో మనకు బొల్లారం రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ ఆగుతాయి అండ్ లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, ఎంఎంటీఎస్ అవన్నీ. సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పటిదాకా చూపించాను కదా, బొల్లారం నుంచి కుంపల్లి వెళ్ళే రోడ్కి, ఆ రోడ్ నుంచి ఇక్కడ స్ట్రైట్గా వస్తే సో ఇది టువర్డ్స్ కౌకూర్ వెళ్తుంది. కనిపించేది ARK హోమ్స్. ఇక్కడ చాలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ రోడ్కే మనకు GRR స్ప్రింగ్స్ అనే ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది, ఇది మొత్తం కమ్యూనిటీ. సో ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి థర్డ్ రోడ్కి ఈ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇది 30 ఫీట్ రోడ్, ఈస్ట్ ఫేసింగ్ G+1. సో ఇది వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్స్ వచ్చేసి 30x55. 30 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, డెప్త్ వచ్చేసి 55. సో ఇంతకు చెప్పినట్టు ఇది చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. బోర్ వచ్చేసి 400 ఫీట్ వేశారు. వాటర్ ఫుల్గా ఉంది, ఎందుకంటే మంచి లొకాలిటీ, ఫుల్ ట్రీస్ ఉన్నాయి, వాటర్ ఫుల్ సోర్స్ ఉంది. అది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్. ప్రాపర్టీకి కూడా మంచి సెట్ బ్యాక్స్ ఇచ్చారు ఇళ్ళకి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో నాకు 2 BHK వచ్చింది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK. సో గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK డీటెయిల్స్ చూసాం. ఇది వచ్చేసి పూజా రూమ్, దాని పక్కన కిచెన్, ఓపెన్ కిచెన్. ఇదంతా హాల్, టీవీ యూనిట్. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. సో కాలనీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మొత్తం ట్రీస్ ఉంటాయి, మంచిగా నీట్గా, రోడ్స్, ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. అండ్ ఏరియా కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇటు మీరు కరీంనగర్ హైవేకైనా, ఇటు నిజామాబాద్ హైవే నేషనల్ హైవే 44కైనా విత్ ఇన్ జస్ట్ 10 మినిట్స్లో రీచ్ అవుతారు. సో రెండిటికి మధ్యలో ఉంది. అండ్ బొల్లారం రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంది. అక్కడ లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయి మనకు సికింద్రాబాద్ వెళ్ళడానికి.
ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మెయిన్ డోర్స్ అన్ని టేక్ వుడ్ వస్తాయి. సో ఇది ఫినిషింగ్ వర్క్స్లో నడుస్తుంది. ఇప్పుడు ఒక 1 monthలో అట్లా కంప్లీట్ అయిపోతుంది. కార్ పార్కింగ్ కూడా ఇంతకుముందు చూపించాను కదా, చాలా హ్యూజ్గా ఉంది. ఈజీగా 2 కార్స్, పెద్ద కార్స్ వచ్చేసాయి. ఇదే లిఫ్ట్ ప్రొవిజన్ ఇది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు కాలనీ కూడా చూడండి, చాలా మంచిగా నీట్గా రెసిడెన్షియల్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇంకా కొత్తవి చాలా కూడా విల్లా టైప్స్లో ఉంటాయి ఇక్కడ. ఎక్కువ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా మంచిగా, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎంట్రన్స్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు. చాలా పెద్ద డోర్స్, మెయిన్ డోర్స్ వుడెన్ టేక్ వుడ్. సో ఇది లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్కి, ఇక్కడ మెట్ల పక్కన వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే కింద పార్కింగ్ ఏరియా అంతా కవర్ అవుతుంది కాబట్టి. సో హాల్ చాలా పెద్దగా వస్తుంది. ఇది పూజా రూమ్. ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్కి అనుకుని మనకు వాష్ ఏరియా ఉంది. సో అది కొంచెం బాల్కనీ టైప్ ఉంది, వాష్ ఏరియా ఉంది స్లైడింగ్ డోర్ తోటి. సో ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్ మనకు వాష్ ఏరియాకి. అండ్ ఇది వచ్చేసి మనం ఇప్పుడు నిలబడ్డది డైనింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడండి, మొత్తం హాల్ది, హాల్ అండ్ మెయిన్ డోర్. నేను మాస్టర్ బెడ్రూమ్. మీకు విండోస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి, స్పేషియస్గా. మనకు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. సో అండ్ విండోస్ కూడా కిందికి ఇచ్చారు. సో విల్లాస్లలో మనకి అలా ఉంటుంది, కొంచెం కిందికి ఉంటుంది, మనకు ఆ ఫీల్ అని వస్తుంది, అది విల్లా టైప్లో. అండ్ వాష్ ఏరియాస్ కూడా చాలా మంచిగా స్పేషియస్ ఇచ్చారు, పెద్దగా. సో ఈ ప్రాపర్టీకి మనకు వితిన్ 5 kilometers చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అన్ని షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, రెస్టారెంట్స్ వితిన్ 5 kilometers మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి కమ్యూనిటీ హాల్ కూడా ఉంది. మెయిన్ రోడ్స్ అన్ని 40 feet రోడ్ ఉంటాయి, అండ్ సబ్ రోడ్స్ అన్ని 30 feet రోడ్స్ ఉన్నాయి. ఇంక టెర్రస్ పైన కూడా మంచిగా డిజైన్ వచ్చింది, లైటింగ్స్ ఇచ్చారు, మంచిగా ఎక్స్టీరియర్ లైటింగ్స్.
యా, సో మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇది 183 స్క్వేర్ యార్డ్స్ G+1. దీని లేఅవుట్ పేరు వచ్చేసి జియారా స్ప్రింగ్స్. ఇది HMDA లేఅవుట్. అండ్ ప్లాట్ ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి 30x55. సో ఈస్ట్ ఫేసింగ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 2,10,00,000. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్. సో 2,10,00,000. ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఇంకా చాలా చూపిస్తూ ఉంటాను. సో షేర్ చేయండి ఈ వీడియోని, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇలాంటి ప్రాపర్టీస్ డీటెయిల్స్ ఇంకా ముందు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.